ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి నుంచి 3 రాజధానులు ఉండబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానుల కోసం పెట్టిన బిల్లును గవర్నర్ ఆమోదించారు. సో ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులు ఉండడం వల్ల ఉండే లాభాలు అండ్ నష్టాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా. అసలు రాజధాని అంటే ఏంటంటే ఒక ప్రభుత్వం రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని ఎక్కడి నుంచి అయితే పరిపాలిస్తుందో ఆ ప్లేస్ నే రాజధాని అంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని బిల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్నే రాజధాని అంటారు. అంటే రాజధానిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, పొలిటికల్ లీడర్ హౌసెస్, గవర్నమెంట్ ఆఫీసర్ హౌసెస్ ఉంటాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ గుంటూరు మధ్యలో ఉన్న 29 గ్రామాలను క్యాపిటల్ గా ప్రకటించింది. ఆ గ్రామాలకు దగ్గరగా ఉన్న అమరావతి అనే టౌన్ పేరునే క్యాపిటల్ నేమ్ గా పెట్టింది. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కంప్లీట్ చేశారు. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు వాటిని ఇంకా డెవలప్ చేద్దాం అనుకున్నారు. ఇంతలో 2019లో ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ ఏమని అనౌన్స్ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాపిటల్ కాదు 3 క్యాపిటల్స్ ఉండబోతున్నాయని బిల్ పాస్ చేశారు. ఇప్పటికీ ఆ బిల్ ని గవర్నర్ ఆమోదించారు. సో ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులు. ఒకటి కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్టు ఉంటుంది. అంటే జడ్జెస్, లాయర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క ఇల్లులు ఉంటాయి. సెకండ్ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే చట్టాన్ని తయారు చేసే రాజధాని. అంటే అమరావతిలో అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటాయి. థర్డ్ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే పరిపాలనా రాజధాని. అంటే సెక్రటేరియట్ అండ్ సీఎం ఆఫీస్ ఇక్కడే ఉంటాయి. మినిస్టర్స్ అందరూ ఇక్కడ ఉండే పని చేయాలి. ఎవరు అయినా సీఎం ని, మినిస్టర్స్ ని కలవాలి అంటే ఇక్కడికే రావాలి. ఇలా 3 రాజధానులు ఉండడం వల్ల లాభాలు ఏంటి? నెంబర్ 1, క్యాపిటల్ ని స్టార్టింగ్ నుంచి డెవలప్ చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. స్టార్టింగ్ నుంచి అంటే కొత్త రోడ్స్, రైల్వేస్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. దానికి చాలా డబ్బులు కావాలి. అదే ఆల్రెడీ ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్న కర్నూలు అండ్ వైజాగ్ సిటీస్ లో కన్స్ట్రక్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. నెంబర్ 2, ఈ 3 ఏరియాస్ కి ప్రభుత్వం నుంచి ఈక్వల్ అటెన్షన్ ఉంటుంది. చిన్న చిన్న డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి. నెంబర్ 3, మా ప్రాంతానికి రాజధాని ఇచ్చారు అనే ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్తుంది గనక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఆ ప్రాంతం ప్రజలు ఓట్స్ వేస్తారు. నెంబర్ 3లో చెప్పింది కేవలం అధికార పార్టీకి లాభం తప్ప ప్రజలకు ఏం లాభం లేదు. 3 రాజధానులు ఉండడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి? నెంబర్ 1, పొలిటికల్ లీడర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, సెక్యూరిటీ ఆఫీసర్స్ ఈ 3 క్యాపిటల్స్ చుట్టూ తిరగాలి. దానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ చాలా అవుతాయి. కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. పొలిటికల్ లీడర్స్ కి 2 చోట్ల ఇల్లులు కావాలి. దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఆ భారం అంతా గవర్నమెంట్ బడ్జెట్ మీదే పడుతుంది. అంటే ఇండైరెక్ట్ గా ఆ డబ్బులు ట్యాక్సెస్ రూపంలో ప్రజలే పే చేయాలి. నెంబర్ 2, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ తో కొంచెం మంది ప్రజలకు పనులు ఉంటాయి. రాయలసీమ ఇంకా వేరే ప్రాంతం ప్రజలు గవర్నమెంట్ ఆఫీసర్స్ ని, పొలిటికల్ లీడర్స్ ని కలవాలి అంటే విశాఖపట్నం వరకు వెళ్ళాలి. అలాగే గోదావరి డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు హైకోర్టు కోసం కర్నూలు వరకు వెళ్ళాలి. సో రాజధానులు ఇలా వివిధ ప్రాంతాల్లో ఉండడం వల్ల ప్రజలకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో ఇవి 3 రాజధానులు ఉండడం వల్ల ఉండే లాభాలు అలాగే నష్టాలు. అమరావతి రీజియన్ లో గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి, స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కి, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కి, ఐటీ పార్క్స్ కి, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి, ఇండస్ట్రియల్ పార్క్స్ కి, ఔటర్ రింగ్ రోడ్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి అప్రూవల్ ఇచ్చి ల్యాండ్స్ ని అలోకేట్ చేసింది. వీటిని గాని ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయకపోతే అప్పుడు అమరావతి రైతులకు నిజంగానే నష్టం వస్తుంది. అయితే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోయి ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని కూడా ఆపేసి రీటెండరింగ్ కి పిలిచారు. రాజధానిని ఎందుకు మారుస్తున్నారు అంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ 4 రీజన్స్ ని చెప్తుంది. అవి ఏంటి అంటే 1, రాజధాని ఎక్కడ పెడుతున్నారో ముందే తెలుగుదేశం పార్టీ లీడర్స్ కి తెలిసి ముందే తక్కువ రేట్స్ కి రైతుల దగ్గర ల్యాండ్స్ ని కొనేశారు అని. టీడీపీ లీడర్స్ కరప్షన్ ని అరికట్టడం కోసమే రాజధాని మారుస్తున్నాము అని చెప్పారు. 800 మంది రైతుల దగ్గర టీడీపీ లీడర్స్ ల్యాండ్స్ కొన్నారు అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. వాటిని ప్రూవ్ చేసి ఆ ల్యాండ్స్ ని తిరిగి నష్టపోయిన వాళ్ళకే తిరిగి ఇచ్చేయాలి. అంతేగాని కొంతమందికి నష్టం జరిగింది అని మిగతా 12,000 మంది రైతులకి అన్యాయం చేసి రాజధానిని మార్చడం మంచిది కాదు. 2, అమరావతిలో లూజ్ సాయిల్ ఉంది అని, పెద్ద కన్స్ట్రక్షన్స్ కి పనికిరాదు అని, వరద ముప్పు
ముప్పు ఉన్న ప్రాంతం అని చెప్తుంది. కానీ వేరే ప్లేసెస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్యారిస్ ని కూడా బాగా వరద ముప్పు ఉన్న నది పక్కనే కన్స్ట్రక్ట్ చేశారు. యుఎస్ఏ క్యాపిటల్ అయిన వాషింగ్టన్ కూడా నది పక్కనే ఉంటుంది. ఈ రోజుల్లో సముద్రం మీదే నగరాలు కడుతున్నారు. అలాంటిది నది పక్కన క్యాపిటల్ కట్టడం పెద్ద లెక్కేం కాదు. 3. ఎక్కువ క్యాపిటల్స్ ఉంటేనే ఎక్కువ కంపెనీస్ వస్తాయి అని. ఇలా అనుకుంటే మాత్రం అది రాంగ్. కంపెనీస్ అనేవి రాజధాని చూసి రావు, సిటీని చూసి రావు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ని, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టే కంపెనీస్ అనేవి వస్తాయి. అంతేగాని ఎక్కువ రాజధానులు ఉండడం వల్ల ఎక్కువ కంపెనీస్ వస్తాయి అనుకోవడం ఒక అపోహ మాత్రమే. 4. అమరావతి లాంటి వరల్డ్ క్లాస్ సిటీని డెవలప్ చేయడానికి కావాల్సినంత మనీ లేవు అని. ఈ 4 రీజన్స్ వల్ల రాజధాని మారుస్తున్నాము అని చెప్తున్నారు. నేను ఇక్కడ రాజధాని కట్టడానికి అమరావతి కరెక్ట్ ప్లేసా కాదా అని చెప్పడం లేదు. 3 క్యాపిటల్స్ బదులు ఒక క్యాపిటల్ ఉండడమే బెస్ట్ అని చెప్తున్నాను. అది కూడా ఒక ప్లానెడ్ క్యాపిటల్ సిటీ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ప్లానింగ్ లేకుండా సిటీస్ వాటి అంతటా అవే ఏర్పడతాయి అని వదిలేస్తే ఫ్యూచర్ లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు తెలుస్తుంది మేము చేసే కంటెంట్ మీకు నచ్చుతుందో లేదో అని. అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో మా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ మా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.